Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to teach about the basics of English. Basics of English. In the last class I explained about the alphabet. సో గుణితాలు ఎలా రాయడం అనేది ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ క్లాస్లో కా గ చా కూడా రాయడం జరిగింది. ఇవాళ టావుతో రాస్తాం. చూడండి, టా టీఏ, టా దీర్ఘం ఉంటుంది కదా, అది కూడా టీఏనే. టీ టీ టూ టూ ట్రూ ట్రూ టే టే అది మూడు సేవ్. టీ టై టో టో టౌ టమ్ టహా. సో ఈ విధంగా గుణితం టా గుణితం రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మనము కొన్ని గుణిత పదాలతో అక్షరాలు చూద్దాం. సో నిన్న గుడి దీర్ఘం కొమ్ము గురించి తెలుసుకున్నాం. ఇవాళ కొంచెం లోతుగా వెళ్దాం. కొన్ని అక్షరాలు, ఉదాహరణకు కృపా. కృప అంటే క్రూ అనే దానికి కే, దీన్ని మొదటి లెటర్ తీసుకోవాలి. ఫస్ట్ లెటర్ కే, దీన్ని. ఆ తర్వాత ఇది ఏంటిది, రావత్తు, కాబట్టి ఆర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నావు అక్కడ, క్రూ అంటున్నావు. సో ఆల్రెడీ కాకు రూతంకు క్రూ. నెక్స్ట్ పాకు పిఏ, కృపా. అలాగే నృపా, NRU, పా, రూపా. ఓకే. కూనా, కాకు దీర్ఘంకు ఏమవుతుంది, కే డబల్ ఓ, నాకు ఎన్ఏ, కూనా కూనా. ఓకే, ఇంకా చూద్దాం. ఏతో పే, పేను పేను. అలాగే తొలిలో ఏమవుతుంది, పిఏ, కొమ్ముకు పేను. ఫర్ ఎగ్జాంపుల్ పైసా, పాకైతుంది ఏమవుతుంది, పై, సాకు ఎస్ఏ, పైసా. అలాగే పూసా, పాపము దీర్ఘం ఇస్తే ఏమవుతుంది, ఊ. తర్వాత సా, పూసా. ఈ విధంగా మరి చిన్న చిన్న పదాలు రాయడం జరిగింది. ఇంకొంచెం లోతుగా కనుక వెళ్ళినట్టయితే చూడండి, పోతూ, పాపం దీర్ఘం ఏమవుతుంది, పో. ఇది టీహెచ్, తాకు టీహెచ్ యు, పోతూ. సో ఈ విధంగా రాయడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి,
మధ్యలో సున్నా ఉన్నప్పుడు ఎలా పలకడం? బిందే అని అంటున్నాం. బాగా ఏమవుతుంది? బిఐ. సున్నం ఎప్పుడైనా మధ్యలో యొక్క వలితే ఎన్ రావాలి. ఓకే, దీనికి దేకు డిహెచ్ఈ బిందే. సో మామూలుగా డి అనే రాస్తాము, గుణితాల ప్రకారం వెళ్దాం మనం. సో బిందే. ఫర్ ఎగ్జాంపుల్ కందులు, కందులు. కాకేమవుతుంది? కేఏ. దీనికి సున్నా కాబట్టి ఎప్పుడైనా ఎన్ పెట్టాలి, అది మర్చిపోదు. ఇవాళ మనం సున్నా ఉంటే ఎలా? గహ, కం, కం, కన్ అంటే ఇక్కడ ఎన్ పలకడం. కందులు. ఓకే, డిహెచ్ యు కందులు, నా కంస్తులు, కందులు. ఓకే, ఇంకోటి పెనం. మధ్యలో సున్నా ఉంటే ఎన్ పెట్టినాం, మరి చివరికి సున్నా ఉంటే ఎలా? చూడండి, పాపేస్తూ పే నం, నాకు ఎన్ఏ. లాస్ట్కు సున్నా ఉంటే పెనం, పెనం. అలాగే చూడండి, జనం, జనం. జాకు జేఏ, నాకు ఎన్ఏ. లాస్ట్ సున్నా ఉంటే ఏమవుతుంది? జనం, జనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రవీందర్, రవీందర్. రాకు ఆర్ఏ, బికి బిఐ. ఈ సున్నా ఉంటే మధ్యలో ఎన్. దాకు డిహెచ్ కూడా పెట్టచ్చు, డి కూడా పెట్టచ్చు. ఓకే, గుర్తాల ప్రకారంగా రాసుకుంటే డిహెచ్. రవీందర్, దా ఉంది కాబట్టి ఏ. లాస్ట్ నకారం ఉన్నప్పుడు ఓన్లీ ఆర్ ఒకటే పెట్టాలి, ఏదైనా కానీ ఒకటే పెట్టాలి. అది మధ్యాహ్నానికి వచ్చినట్టయితే రా అంటే ఆర్ఏ పెట్టాలి. సో లాస్ట్కు ఉన్నప్పుడు ఎప్పుడైనా నకారం వచ్చినప్పుడు సింగిల్ మాత్రమే. ఓకే, నాట్ ఓన్లీ ఆర్ ఇన్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కలం, కలం అనుందనుకో, కాకు కేఏ, లాకు ఎల్ఏ, మాకు ఓలియం. అదే మధ్యలో వచ్చినట్టయితే అది మనం ఎంఏ అని రాయడం జరుగుతుంది. సో 1 సెకండ్. సో ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ మిగతా అక్షరాలను కూడా మిగతా పదాలను వెళ్దాం. ప్రకాశం, ప్రకాశం, ప్రకాశం. సో ఇక్కడ ఫస్ట్ ఈ మెయిన్ లెటర్ను తీసుకోవాలి. పా, పా, పా తర్వాత ఇది ఏంటిది? ఒత్తు రా. ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. ప్రా, ప్రా తర్వాత ఏమంటున్నాం మనం ఇక్కడ గ్యాప్లో? ప్రా. ఇది ఏ వస్తుంది అంటే మొట్టమొదలు మెయిన్ లెటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏ ఒత్తు అయితే ఉందో ఆ ఒత్తుని తీసుకోవాలి. తర్వాత ఏ అనేది పెట్టాలి, ప్రా. తర్వాత ఏంటిది? ఇది కా. ఓకే, షా, షాక్ ఏమవుతుంది? ఎస్హెచ్. తర్వాత ఏ. లాస్ట్ సున్నా ఉంది కాబట్టి ఏం రావాలి? ప్రకాశం. ఓకే, ప్రకృతి, ప్రకృతి. ప్రకృతి ఉన్నప్పుడు మొదలు ఏం తీసుకోవాలి? పా. ఇదేంటిది? ఒత్తు రావుతుంది కాబట్టి ఆర్. ఏమని పలుకుతున్నాం? ప్రా అంటున్నాం కాబట్టి ఏ, ప్రా. ఆ తర్వాత దీనిలో కూడా మెయిన్ లెటర్ ఏంటిది? కే. కే తీసుకోవాలి. ఆ తర్వాత ఏమిటి? ఆర్. దీన్ని ఏమంటున్నాము? ఊ, ప్రకృ. కాబట్టి
యు పెట్టాలి. ప్రకృతి తా గుడిస్తే THI ప్రకృతి. సేమ్ వికృతి ఇది VI KA RU THI. ఓకే, తోటి ద్విజుడు ఏం తీసుకోవాలి ఇక్కడ డి. ఓకే, DH మనకు రాలేదు గుంతాల ప్రకారం DH. ఓకే, ద్వి అంటే ఏమన్నది వా తీసుకోవాలి. ఒత్తు వా ఉంది కాబట్టి వి అంటున్నాం కాబట్టి ఐ. తర్వాత జాకు జే యు ద్విజుడు ఇది ఒకటి. సో ఇంకోటి మనం ఒత్తు ఉంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న మాకు MA, ఈ లాకు ఒక ఎల్, ఇంకో ఒత్తుకు ఇంకో ఎల్, ఆ తర్వాత ఏంటిది ఏ, ఆ తర్వాత ఎన్, ఒక ఎన్కు ఎన్, నా ఒత్తుకు ఎన్, మల్లన్న అంటున్నాం కాబట్టి ఎన్ మల్లన్న రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విల్లు వాగుడిస్తే VI. ఓకే, ఒక లాకు ఎల్, ఒక తర్వాత ఇంకో ఎల్, లు అంటున్నాం కాబట్టి విల్లు. ఈ విధంగా ఒత్తులు ఉంటాయి కూడా అట్లే రాయాలి. ఎగ్జాంపుల్ కర్మ కాకు ఏ, యాకు ఆర్, ఇది మా ఒత్తు కాబట్టి ఎం, తర్వాత ఏమంటున్నావు కర్మ అని అంటున్నావు. అంటే మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు, ఒత్తులు ఉంటే ద్విత్వాక్షరాలు కానీ సంయుక్త అక్షరాలు కానీ ఉంటే ఎలాగో, ఆ తర్వాత సో ఒత్తులు లాకు లా ఒత్తు ఉంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చెక్క ఉంది, చే కాబట్టి CHE, ఒక కాకు కే, ఇంకో కావతుకు కే, లాస్ట్ ఏంటిది ఏ, చెక్క. తర్వాత పిక్క PI, ఒక కేకు కే, ఇంకొకరికి కే, పిక్క. ఓకే, మొగ్గ MO, ఒక గాకు జి, ఇంకో గాకు జి, తర్వాత ఏ, మొగ్గ. సో ఈ విధంగా మనం ఈజీగా చిన్న పదాలతోని మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనం నెక్స్ట్ రేపు ఇంకొన్ని కొంచెం టిపికల్ వర్డ్స్, రాష్ట్రాల పేర్లు కానీ కొంతమంది వ్యక్తుల పేర్లు టిపికల్గా ఉన్నటువంటి పేర్లను తయారు చేసి అది ఎలా చేయాలో మనం ప్రాక్టీస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. ఆ తర్వాత వీటితో పాటు నేను నెక్స్ట్ క్లాస్ నుండి నెక్స్ట్ డే నుండి మెథడ్స్ కూడా, ఇంగ్లీష్ మెథడాలజీ కూడా పెట్టదలుచుకున్నాను. యాక్చువల్గా డిఎస్సిలో ఏ సిలబస్ ఇస్తారో, అసలు ఇంగ్లీషు సబ్జెక్ట్ ఉంటుందా ఉండదా అనేది నేను ఇంకా ఆలోచనలో ఉన్నాను, ఎట్లా వస్తుంది అనేది. బట్ ఈరోజే టెట్ నోటిఫికేషన్ ఆగస్టు ఫస్ట్ నాడు వస్తుందని చెప్పి వార్తలు తెలిసినవి. కాబట్టి వెంటనే డిఎస్సి పడడంతోనే నేను కూడా సిలబస్ తెలుసుకొని ఇంగ్లీష్ మెథడ్స్ కానీ ఇంకేది ఉంటే అది ఇంగ్లీష్ సంబంధించింది తప్పకుండా పెడతాను. సో ఇది గ్యాప్ టైంలో నేను జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఈ బేసిక్స్ చెప్తున్నాను. ఇవి కూడా కంటిన్యూ అవుతాయి. వీటితో పాటు ఇంగ్లీష్ మెథడాలజీ కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇవాళ ఒక బ్రదర్ మెసేజ్ పెట్టడం జరిగింది, ఇంగ్లీష్ మెథడ్స్ కూడా చెప్పండి సార్ అని చెప్పి. థ్యాంక్ యూ సార్ మీ యొక్క రెస్పాన్స్కు. నేను తప్పకుండా మీకు ఇంగ్లీష్ క్లాసెస్ సంబంధించినటువంటి తప్పకుండా అందిస్తాను. మెథడ్స్ కూడా నేను డిఎస్సి కొరకే వెయిటింగ్ చేస్తున్నాను. సో డిఎస్సి ఎప్పుడు పడితే అప్పుడే వెంటనే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా నేను పెడదామని అనుకుంటున్నాను యూట్యూబ్లో. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరి ఎప్పుడైనా నేను పెట్టవచ్చు.
డైలీ 2 వీడియోస్, ఇక్కడ నుంచి మొత్తం ఇంగ్లీష్ ఒకటి, తర్వాత డిఎస్ కొరకు ఒకటి క్లాస్, 2 క్లాసులు డైలీ 2 క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ గుర్తున్న దగ్గర మీరు బెల్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఏ రోజు ఆ రోజు మెసేజ్ రావడం జరుగుతుంది. నేను ఏం పెట్టినా అని మీరు టైం వేస్ట్ చేసి చూడకుండా కానీ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.